వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్కి. అందరు ఎలా ఉన్నారు? మీ అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక 150 ఎకరాస్ టౌన్షిప్ లాంచింగ్ అయితే అయ్యిందండి ఒక 2 months బ్యాక్. సో ఆ వెంచర్లో 150 ఎకరాస్ టౌన్షిప్ అది ఎలా డెవలప్మెంట్ చేశారు, అక్కడ అమ్యూనిటీస్ ఏమున్నాయి, ఆ తర్వాత అది గేటెడ్ కమ్యూనిటీయా కాదా, క్లబ్ హౌస్లు ఉన్నాయా లేదా, ప్రైస్ ఎంత ఉంది, సిటీకి ఎంత దూరంలో ఉంది, బెంగళూరుకి ఏ లొకేషన్స్లో ఉన్నాయి అనేది కంప్లీట్గా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ బెంగళూరు అంటే వైట్ ఫీల్డ్కి దగ్గరలో ఉంటుంది. వైట్ ఫీల్డ్ నుండి కేవలం 12 kilometers డిస్టెన్స్లో ఉంది. ఎస్టీఆర్ఆర్ హొస్కోట నుండి చిక్ తిరుపతి వెళ్ళే ఎస్టీఆర్ఆర్ రోడ్కి కొంచెం దగ్గరలో ఒక 2 to 3 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది ఎస్టీఆర్ఆర్కి. ఇది వచ్చేసి 150 ఎకరాస్ టౌన్షిప్ అనమాట. ఇది కంప్లీట్గా బిఎంఆర్డి అప్రూవల్ ఏకాతా సైట్స్ అండ్ రేరా రిజిస్టర్డ్ అయినటువంటి ప్రాజెక్ట్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, రోడ్స్ ఎంత ఫీట్ ఇచ్చారు అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ పార్క్ గురించి మాట్లాడితే ఇక్కడ 3 ఎకరాల్లో సెంట్రల్ పార్క్ చేశారండి. ఆ తర్వాత వచ్చేసి మనకి తర్వాత ప్లే ఏరియా ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ, తర్వాత వాటర్ కనెక్షన్ కావచ్చు, తర్వాత శానిటరీ కావచ్చు, ఇవన్నీ బేసిక్ అమ్యూనిటీస్ అయితే మాత్రం అన్నీ కూడా కంప్లీట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనము ఈ వెంచర్లో 150 ఎకరాస్ టౌన్షిప్లో క్లబ్ హౌస్ ఉందండి, ప్లే ఏరియాలు ఉంది, పార్క్ స్పేస్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ అండి. 150 ఎకరాస్ బిఎంఆర్డి అప్రూవల్ ఏకాతా సైటు అండ్ రేరా రిజిస్టర్డ్ అప్రూవ్డ్ ఇది. సో ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది అనేది కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ ఫీట్ 4,550 రూపీస్ కోట్ చేశారు వాళ్ళు. అందులో మేబీ స్లైట్లీ నెగోషియబుల్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది గేటెడ్ కమ్యూనిటీ, మంచి జేఆర్ బిల్డింగ్స్ వాళ్ళది. ఇక్కడ వచ్చేసి మనకి 30-50 తీసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 4,500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చేశారు. మనకి కాస్ట్ వచ్చేసి 68,25,000 రూపీస్ అవుతుంది. అలాగే వీళ్ళు ఇందులో ఛార్జెస్ ఏంటంటే క్లబ్ హౌస్ ఛార్జెస్ వచ్చేసి 3 lakhs చేశారు, డెవలప్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 4,50,000, లీగల్ ఛార్జెస్ వచ్చేసి 30,000, మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చేసి 2 yearsకి కలిసి 72,000 కోట్ చేశారు. తర్వాత జిఎస్టీ 66,000 చేశారు. మెయింటెనెన్స్ డిపాజిట్ 72,000, అంటే మన ప్లాట్ తీసుకున్నట్లయితే దానికి మెయింటెనెన్స్ కూడా ఛార్జెస్ చేస్తున్నారు వీళ్ళు, 72,000 చేశారు. రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్ట్రా 6.65% ఉంది అక్కడ. టోటల్ ప్లాట్ కాస్ట్ ఎక్స్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 78,15,960 రూపీస్ అవుతుందండి. ఈ లేఅవుట్లో 30-50 అంటే 1,500 స్క్వేర్ ఫీట్ సైట్ తీసుకుంటే మనకంతా కూడా మెయింటెనెన్స్ అవన్నీ ఛార్జెస్, క్లబ్ హౌస్ ఛార్జెస్ ఇవన్నీ తీసేస్తే 78,15,960 రూపీస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సో నియర్లీ మనకి ఒక 82 lakhs మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈ వెంచర్లో. ఇది వచ్చేసి కంప్లీట్గా డెవలప్ లేఅవుట్, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ, ప్రీమియం విల్లా ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. కంప్లీట్గా మనకి రేరా రిజిస్టర్డ్ ఉంది, బిఎంఆర్డి అప్రూవల్ ఉంది, ఏకాతా సైట్స్, వైట్ ఫీల్డ్ నుండి కేవలం 12 kilometers డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. ఈ హొస్కోటకి వైట్ ఫీల్డ్కి మధ్యలో వస్తుందండి అది. డిస్టెన్స్ బై రోడ్, ఈ వెంచర్ నుండి రోడ్స్ అంటే మెయిన్ కనెక్టివిటీ ఎంత దూరంలో ఉందనేది క్లియర్గా చెప్తాను. NH 207 వచ్చేసి 1.5 kilometerలో ఉంటుంది. ఎస్టీఆర్ఆర్ వచ్చేసి
3 కిలోమీటర్స్లో ఉంటుంది. హొస్కోటే టౌన్ వచ్చేసి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వైట్ఫీల్డ్ మెయిన్ రోడ్ వచ్చేసి 5.5 కిలోమీటర్స్. బిజినెస్ కారిడార్ వచ్చేసి BDAPRR బిజినెస్ కారిడార్ వచ్చేసి మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వైట్ఫీల్డ్ రైల్వే స్టేషన్ 8.5 కిలోమీటర్లో ఉంటుంది. వైట్ఫీల్డ్ మెట్రో స్టేషన్ 8.5 కిలోమీటర్స్. వైట్ఫీల్డ్ హోప్ ఫారం 10 కిలోమీటర్స్. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 35 కిలోమీటర్స్. ఇక మాల్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ షాపింగ్ మాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత దగ్గరలో ఉన్నాయంటే బ్రిగేడ్ ఓరియన్ అప్ టౌన్ మాల్ వచ్చేసి 8 కిలోమీటర్స్లో ఉంది. అప్కమింగ్ ప్రెస్టేజ్ ఫోరం మాల్ వచ్చేసి 7.5 కిలోమీటర్లో ఉంటుంది. నెక్సస్ మాల్ వైట్ఫీల్డ్కి వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. ఐటీ హబ్స్ వచ్చేసి ITPL వైట్ఫీల్డ్ 15 కిలోమీటర్స్. దేవనల్లి ఐటీ కారిడార్ వచ్చేసి 20 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుంటే MVG హాస్పిటల్ వచ్చేసి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీ సత్యసాయి హాస్పిటల్ వచ్చేసి 14 కిలోమీటర్స్లో ఉంటుంది. ఇక స్కూల్స్ అండ్ కాలేజెస్ విషయానికి వస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 5 కిలోమీటర్స్లో, విన్మోర్ అకాడమీ 4 కిలోమీటర్స్, పోలారిస్ ఇంటర్నేషనల్ స్కూల్ 4 కిలోమీటర్స్, ఎడిఫై వరల్డ్ స్కూల్ 4 కిలోమీటర్స్, ITPL NPS స్కూల్ వచ్చేసి 4 కిలోమీటర్స్, విబ్జిఆర్ స్కూల్ వచ్చేసి 6 కిలోమీటర్స్, జైన్ హెరిటేజ్ స్కూల్ వచ్చేసి 8 కిలోమీటర్స్. సో మీకు అంతా కూడా 10, 12, 14 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్నీ ఉంటాయి. అన్నీ కూడా 3 కిలోమీటర్స్ నుండి స్టార్ట్ అవుతాయి. కొన్ని 4 స్కూల్స్ అయితే 4 కిలోమీటర్స్, హాస్పిటల్స్ అయితే 8 కిలోమీటర్స్. సో ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా మీకు 8 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ, BMRD అప్రూవల్ ఏకాతా సైట్స్ ఇవన్నీ కూడా. సో హొస్కోటే నుండి మనకి దగ్గరగా ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ప్రైజు ఈ లగ్జరీ విల్లాస్ అనమాట ఇవన్నీ కూడా. సో మీకు కంప్లీట్గా ఏమంటారు, క్లబ్ హౌస్లకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీరు బేర్ చేయాల్సి వస్తుంది ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బట్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అనమాట. 45% ఓపెన్ స్పేస్ ఇచ్చారు. సో ఇది ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది. 150 acres టౌన్షిప్, అది మనకి నియర్ వైట్ఫీల్డ్ వస్తుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 4,550 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్తా ఉన్నారు. ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంతా మనకి కలుపుకుంటే ఒక 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది 30-50కి నేను చెప్పేది. అంటే 1,500 స్క్వేర్ ఫీట్కి నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తా ఉన్నాను. సో ఈ లేఅవుట్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము ఇంకా క్లియర్ డీటెయిల్స్ మీకు పర్సనల్గా అన్నీ షేర్ చేస్తాను. సో వైట్ఫీల్డ్ ఈస్ట్ బెంగళూరు సైడ్ ఎవరైనా చూస్తే ఈ లేఅవుట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ లేఅవుట్ గురించి నేను డిస్కస్ చేసిన విషయాలు మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్. మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ చాలా బాగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు మన ఛానల్ చూసి. వాళ్ళకి క్లియర్గా మనం డీటెయిల్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్, లైక్ and comment your opinion on my YouTube channel. Thank you so much.